సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. ఇది 2019 మోడల్ హోండా జాజ్ ఐడి టెక్. అంటే డీజిల్ ఇంజన్తో వస్తుంది అండ్ ఇట్ ఈస్ ఎస్ వేరియంట్. ఇట్ ఈస్ ఏ మిడ్ వేరియంట్ అనమాట, లైక్ టాప్ అండ్ కింద వేరియంట్ వస్తుంది. సో దీని కీ సెటప్ చూసుకున్నట్లయితే లాక్ అన్లాక్ బటన్ ఇచ్చారు. బూట్ ఓపెన్ హోండా సిటీకి ఇస్తారు, బట్ దీనికి ఇవ్వలేదన్నమాట బూట్ ఓపెన్. మీకు డ్యూయల్ యాక్సెస్ ఉంటుంది, బూట్ వెనకమాల నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అన్లాక్ చేసి. సో ఇప్పుడు దీని ఇంజన్ స్పెక్స్ చూద్దాం. అండ్ ఇది కీలెస్ ఎంట్రీ అండ్ కీలెస్ స్టార్ట్ కాబట్టి ఆబ్వియస్లీ మీకు ఫిజికల్ కీ అనేది ఉండదు, ఓపెన్ డోర్ ఉంటుంది. సో దీని ఇంజన్ స్పెక్ చూసుకున్నట్లయితే 1.5 లీటర్ 1498 cc ఇన్లైన్ 4 సిలిండర్ 4 వాల్వ్ ఐడి టెక్ డీజిల్ ఇంజన్. సో చూసారా, ఇంజన్ పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం నీట్గా ప్లేస్ చేస్తుంది. అండ్ పెట్రోల్ ఇంజన్ అయితే చిన్నగా వస్తుంది ఐవి టెక్ది. అండ్ టార్క్ కూడా మంచిగా ఉందన్నమాట, వాటి గురించి మనం లోపలికి వెళ్ళి మాట్లాడడం. అండ్ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేశారు ఆబ్వియస్లీ టు రెడ్యూస్ నాయిస్. అయినా కానీ కొంచెం నాయిసీగా ఉంది ఇంజన్ వచ్చేసి కంపేర్ టు ఐవి టెక్ ఇంజన్స్. హోండాస్ ఆర్ మోస్ట్లీ నోన్ ఫర్ ఐవి టెక్ ఇంజన్స్ కదా, ద స్వీట్ సౌండ్ అండ్ ప్లెజెంట్ అండ్ ఫాస్ట్గా కూడా వెళ్తాయి. సో దీని లైట్ సెటప్ చూసుకున్నట్లయితే నార్మల్గా హోండా జాజ్కి హాలోజన్ బల్బ్ ఇస్తారు, బట్ ఇది ఆఫ్టర్ మార్కెట్ ఎల్ఈడి యాడ్ ఆన్ చేసుకున్నారనమాట. అండ్ ఫాగ్ ల్యాంప్ కూడా మీకు ఎల్ఈడి యాడ్ ఆన్ చేసుకున్నారు. అండ్ దీనికి ఫ్రంట్ ఎటువంటి పార్కింగ్ సెన్సర్స్ ఏం లేవు, రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్లాక్ అండ్ ఇచ్చారు. ఈ చెరీ రెడ్ కలర్లో ఈ డ్యూయల్ ట్రీట్మెంట్ ఇచ్చారనమాట. కలర్ అనేది లైక్ బ్లాక్ అండ్ రెడ్ ఇచ్చారు, చెరీ రెడ్ కలర్లో బ్లాక్ ట్రీట్మెంట్ అండ్ స్పాయిలర్ అన్ని బ్లాక్ ఇచ్చారు. సో విచ్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ క్యూట్గా ఉంది కార్ చూడడానికి. సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇంతే అనమాట. సో ఫ్రంట్ ఇక్కడ హోండా లోగో ఇచ్చారు, క్రోమ్ ట్రీట్మెంట్, అండ్ ఇది బ్లాక్ అండ్లో ఇచ్చారు. సో కమింగ్ టు ద సైడ్ స్పెక్, సో ఫ్రంట్ ఇలా స్లాంటీగా మంచి ఏరోడైనమిక్స్కి చాలా బాగుందన్నమాట. సో సైడ్ స్పెక్ చూసుకున్నట్లయితే 399 మిల్లీమీటర్స్ విత్ లెంత్ వస్తుంది, 2.3 మిల్లీమీటర్స్ వీల్ బేస్, అండ్ హైట్ వచ్చేసి 154 మిల్లీమీటర్స్ హైట్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది, విచ్ ఈజ్ ఎనఫ్ అనమాట. సో మీకు నీట్గానే సరిపోతుంది. సో అండ్ కార్కి సో దీని టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 185/65 R15 ఇంచ్ అలైవెల్. అండ్ దీని బ్రేక్ సెటప్ వచ్చేసి ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి మీకు ఆబ్వియస్లీ డిస్క్స్ ఉంటాయి. అండ్ కార్కి 2 సైడ్స్ లైక్ ప్యాసింజర్కి డ్రైవర్కి ఇద్దరికి రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్లేస్ చేశారు. అండ్ ఈ మిర్రర్స్ వచ్చేసి మీరు ఆటోమేటిక్గా క్లోజ్ చేసుకోవాలన్నమాట, నాట్ మాన్యువల్లీ అడ్జస్టబుల్. అండ్ లోపల కూడా మీరు ఆటోమేటిక్గానే అడ్జస్ట్ చేసుకోవాలి. సో దీని సైడ్ వచ్చేసి డ్యూయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ బ్లాక్ వీల్స్, విచ్ లుక్స్ కొంచెం స్పోర్టీగా ఉందన్నమాట ఈ కలర్ మీద. అండ్ కార్కి లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు, డీజిల్ ట్యాంక్, డీజిల్ అని మీకు రిమైండ్ చేస్తుంది. సో ఇది 40 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది, విచ్ కెన్ గో అప్ టు అరౌండ్ మీకు 22 to 23 ఈజీగా మైలేజ్ వస్తుంది ఆన్ హైవేస్. అండ్ మీకు సిటీ ట్రాఫిక్లో 18 అట్లా ఇస్తుంది. అండ్ కమింగ్ టు ద రేర్ 169 centimeters విడ్త్తో వస్తుంది, విచ్ ఈస్ గుడ్ ఎనఫ్. వెనకమాల మీరు ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు. అండ్ దీని బూట్ చూసుకున్నట్లయితే 354 లీటర్స్ బూట్ కెపాసిటీతో వస్తుంది అనమాట. సో బూట్ కూడా చాలా ఈజీగా సరిపోతుంది. అండ్ ఇక్కడ పార్షియల్ షెల్ఫ్ ఇచ్చారు అండ్ మిడిల్ హెడ్ రెస్ట్ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో మీరు మాన్యువల్గానే ఓపెన్ చేసుకోవాలన్నమాట, ఎటువంటి ఎలక్ట్రానిక్ బూట్ ఏం కాదు. అండ్ మీకు ఇక్కడ ఐడి టెక్ అండ్ ఇది విఎక్స్ వేరియంట్. అండ్ మీకు ఇక్కడ జాజ్ బ్యాడ్జింగ్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ క్రోమ్లో హోండా అండ్ రేర్ వైపర్ కూడా ఇచ్చారు. సో అండ్ రేర్ స్పాయిలర్ ప్రొవైడ్ చేశారు, విచ్ లుక్స్ సమ్ స్పోర్టీ. అండ్ డ్యూయల్ ట్రీట్మెంట్ కాబట్టి ఆబ్వియస్లీ బ్లాక్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు లైట్ చూసుకున్నట్లయితే వెనకమాల హాలోజన్ సెటప్, ఇవి వచ్చేసి ఎల్ఈడి అనమాట, ఎల్ఈడి సెటప్ ఇచ్చారు. అండ్ మీకు రేర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో ఇప్పుడు కార్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో టు రిమైండ్ యూ, ఇట్ ఈస్ జాజ్ ఎవ్రీవేర్, ఇట్ ఈస్ రిటర్న్ జాజ్ అనమాట. టాప్ అండ్ కార్ కాబట్టి జాజ్ అని రాసే ఉంటుంది. సో దీని డాష్ బోర్డ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇలా ఉంది, చాలా నీట్ అండ్ క్లాసీగా బాగుంది. అండ్ మీకు దీని సీట్ కవర్స్ వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ సీట్ కవర్స్ అనమాట, లెదర్ సీట్ కవర్స్ చాలా బాగున్నాయి. అండ్ మీకు లెగ్ సపోర్ట్ వచ్చేసి నీట్ అండ్ డీసెంట్గా సరిపోతుంది. అండ్ మీకు అండర్ థై సపోర్ట్ అంతేం లేదు, బట్ రేర్ కొంచెం స్ట్రైట్గా ఉందన్నమాట, కూర్చోడానికి కొంచెం అంత కంఫర్టబుల్గా ఏం లేదు, కొంచెం స్ట్రైట్గా ఉంది కంపేర్ టు సెడాన్ కార్స్. అండ్ మీకు 3 హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ 1 హుక్. మిగతా హ్యాండిల్స్కి హుక్స్ ఏం లేవు, ఓన్లీ ఇటు సైడే హుక్ ఉంది. అండ్ డ్రైవర్కి ఎటువంటి హ్యాండిల్ లేదు. అండ్ మీరు 4 పవర్ విండోస్ ఇచ్చారు అండ్ ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ అంతా ఇచ్చారు. అండ్ మీకు వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు, బట్ ఫైల్ కంపార్ట్మెంట్ ఏమీ లేదు. అండ్ మీకు 4 స్పీకర్స్ ఇచ్చారు, మ్యూజిక్ ఈజ్ అబ్సల్యూట్లీ గ్రేట్. అండ్ మీకు రేర్ ఏసీ వెంట్స్ కూడా లేవు, ఓన్లీ ఫ్రంట్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. అండ్ మీకు రీడింగ్ లైట్ ప్రొవైడ్ చేశారనమాట. సో ఇప్పుడు డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. మీకు ప్రాపర్ టచ్ ఫీలింగ్ వస్తుంది అనమాట కార్ వచ్చేసి. అండ్ మీకు ఇక్కడ కూడా ఇట్ ఈస్ రిటర్న్ జాజ్, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ జాజ్. సో ఇప్పుడు దీన్ని ఇంజన్ ఆన్ చేయాలంటే జస్ట్ ఒక బటన్ స్టార్ట్ చేస్తే ఆన్ అయిపోతుంది అనమాట. సో బేసికలీ ఇట్లాంటి కాజన్స్ వస్తూ ఉంటాయి, లైక్ సీట్ బెల్ట్ వార్నింగ్స్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో మీకు ఇది వచ్చేసి హోండా బై డిఫాల్ట్ కంపెనీతో వచ్చింది అనమాట.
సో ఒకసారి మ్యూజిక్ ఏదన్నా వించొద్దాం. సో మ్యూజిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే అనలాగ్ కొంచెం డిజిటల్ ఇచ్చారు ఫర్ సమ్ ఇన్ఫర్మేషన్, లైక్ మీకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు అండ్ క్రూజ్ కంట్రోల్ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. అండ్ కాజన్ లైట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గివర్. అండ్ ఇది ఆర్పిఎం మీటర్, ఇది స్పీడోమీటర్, అండ్ ఇక్కడ ఫ్యూయల్ ఇండికేటర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ హియర్. కీ కనపడకపోయినా లైక్ కీ లేదని చెప్పి అట్లా ఇస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. అండ్ ఇది హ్యాండిల్ వచ్చేసి ఇట్లా ఉంది. అండ్ దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ప్యాసింజర్ అండ్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్. అండ్ ఇది వచ్చేసి దీని హార్న్ అనమాట. అండ్ సోర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు లైక్ మీడియా కంట్రోల్స్. ఇటు సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ సెటప్ అంతా, అండ్ ఇక్కడ కాల్ కంట్రోల్స్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మీ కార్కి స్టీరింగ్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి, రైట్ సైడ్లో వచ్చేసి మీకు హెడ్ లైట్ అంతా వస్తుంది. అండ్ మీకు లెఫ్ట్ సైడ్లో వైపర్ కంట్రోల్స్ అన్నీ ఇచ్చేసారు. అండ్ మీకు ఇక్కడ హజార్డ్ లైట్స్. అండ్ ఇది డ్యూయల్ జోన్ క్లైమాటిక్ కంట్రోల్ కాదు, బట్ ఆటోమేటిక్ క్లైమాటిక్ కంట్రోల్స్తో ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు, 2 ఛార్జింగ్ సాకెట్స్. అండ్ ఇక్కడ 12 volts ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మిడిల్ హ్యాండ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు అండ్ సమ్ స్టోరేజ్ స్పేస్ బిలో దట్. అండ్ ఇక్కడ ఇది మిరర్స్ క్లోజ్ చేసుకోవడానికి అండ్ ఇది కంట్రోల్ చేసుకోవడానికి అనమాట. అండ్ ఇది లాక్ అన్లాక్ బటన్, విండో లాక్ స్విచ్, అండ్ ఈ పవర్ విండో బటన్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఇక్కడ టచ్ చేసిన ప్రతి చోట సాఫ్ట్ ఫినిషెస్ ఇచ్చారు అండ్ ఇక్కడ డ్యూయల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. చాలా బాగుందన్నమాట. సో గ్లో బాక్స్ చూసుకున్నట్లయితే నీట్ అండ్ డీసెంట్గానే ఉంది. అండ్ మీకు ఎదురు కొంచెం వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ కొంచెం ఫైల్ స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ హెడ్ లైట్ అడ్జస్ట్మెంట్స్ లైక్ లెవెలింగ్ ఇచ్చారు. అండ్ మీకు కప్ హోల్డర్ నీట్ అండ్ చాలా బాగుంది అనమాట, కొంచెం డిఫరెంట్ స్టైల్లో. సో ఇక మరి లేట్ ఎందుకు ట్రై చేసి చూద్దాం. సో గైస్ దీని ఇంజన్ సౌండ్ అనండి. సో మీరు నార్మల్గా స్టెప్ వైజ్గానే ఆన్ చేసుకోవాలన్నమాట ఈ కార్ని. సో ఇలాంటి సీట్ బెల్ట్ వార్నింగ్స్ అన్నీ ఇస్తూ ఉంటుంది, లైక్ లో ఫ్యూల్ వార్నింగ్ అని ఉంటుంది. బట్ సీట్ బెల్ట్ అండ్ మస్ట్ అండ్ షుడ్ యూస్ చేయాలి, లేదంటే చంపేస్తూ ఉంటుంది అనమాట అదే సౌండ్. సో ఈ కార్ స్పెక్ గురించి మాట్లాడాలంటే 1.5 లీటర్ ఇంజన్, ఐడి టెక్ డీజిల్ ఇంజన్ కాబట్టి ఇది 99 bhp అండ్ 200 Nm టార్క్ ప్రొవైడ్ చేస్తుంది. సో టార్క్ వచ్చేసి ఎక్కువ అనమాట, ఆబ్వియస్లీ డీజిల్ ఇంజన్ కాబట్టి కొంచెం టార్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ కార్కి హైడ్రాలిక్ క్లచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్టీరింగ్ వీల్ వచ్చేసి ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వీల్ అనమాట. అండ్ ఇది హార్న్ కంపెనీ ప్రొవైడ్ చేసిన హార్న్. సో ఈ కార్ వచ్చేసి కంఫర్టబుల్గా ఉందన్నమాట ఎక్కడైనా డ్రైవ్ చేసుకోవడానికి. అండ్ దీనికి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు. ఆటోమేటిక్ వేరియంట్ అనేది పెట్రోల్లో ఉంది, డీజిల్లో లేదు. సో ఆటోమేటిక్ వేరియంట్ అనేది డీజిల్లో ప్రొవైడ్ చేయలేదు, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడాలనుకుంటే ఏబిఎస్ ప్రొవైడ్ చేశారు కానీ ట్రాక్షన్ కంట్రోల్ ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో కార్ వచ్చేసి మెనూవర్ చేసుకోవడానికి కూడా చాలా నీట్ అండ్ డీసెంట్గా ఉంది. అండ్ బాడీ రోల్ కూడా అంతేం లేదనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ సస్పెన్షన్ వెయిట్ కూడా చాలా మంచిగా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో అంత ఏం లేదనమాట, బాడీ రోల్ కానీ ఇబ్బంది కానీ ఏం లేదు. కార్ అట్లా నేలకు అనుకొని మంచి కాన్ఫిడెంట్ ఇస్తుంది అనమాట, డ్రైవ్ చేయడానికి మంచి కాన్ఫిడెన్స్తో డ్రైవ్ చేసుకోవచ్చు. సో ఈ కార్ ప్రజెంట్ మార్కెట్లో సెకండ్ హ్యాండ్లో పర్చేస్ చేసుకోవాలంటే యూ కెన్ అబ్సల్యూట్లీ గో ఫర్ ఇట్. సో మీరు నీట్గా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట బేస్డ్ ఆన్ కార్ కండిషన్. ఇది 2009 మోడల్ కారే కాబట్టి ఆబ్వియస్లీ అంత డ్రివెన్ చేసి ఉండరు. అండ్ మీకు ఎటువంటి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కూడా స్పీడ్ బంప్స్ కూడా నీట్గా ఓవర్టేక్ చేసేస్తుంది అనమాట. అండ్ ఈ డ్యూయల్ ట్రీట్మెంట్ ఉన్న కార్స్ వచ్చేసి కొంచెం క్యూట్గా కనపడతాయి అనమాట, మంచిగా చిన్నగా క్యూట్గా ఉంటాయి. లైక్ హోండాలో ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ హ్యాచ్ బ్యాక్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది టు డ్రైవ్. అండ్ దీని పవర్ స్పెక్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని మైలేజ్ వచ్చేసి అరౌండ్ 18 to 25 kilometers, 24 kilometers గ్యారంటీ వస్తుంది ఆన్ హైవే, 22 వస్తుంది అనమాట. ఇది ఓనర్షిప్ చెప్తుంది. సో మంచి మైలేజ్. అండ్ ఐవీటెక్ ఇంజన్స్ వచ్చేసి మీరు అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట, ఓన్లీ ఐవీటెక్ ఇంజనే అంత మైలేజ్ ఇస్తుంది. సో ఎటువంటి టర్బో ల్యాగ్ కానీ ఏం లేదనమాట, కార్ చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది. సో ఇంక ఈ వీడియోతో అయిందే, ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. That's it for today guys, thanks for watching. I'll see you on the car. Like, share and subscribe.